ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ మ్యాచ్ రివ్యూ. లాస్ట్ 1 మంత్గా 4 సండేస్ ఉన్నాయి. ఆ 4 సండేస్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రతి సండే ఉంది. కానీ రిజల్ట్ సేమ్. పాకిస్తాన్ని టీమిండియా మట్టు పెడుతుంది. ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ టీమిండియా అద్దరగొడుతున్నారు అగైనెస్ట్ పాకిస్తాన్ ఇన్ స్పోర్ట్స్. క్రికెట్ చరిత్రలో ఇదొక రైవల్రీ అని అందరికీ తెలుసు. కానీ ఈ రైవల్రీ వేరే లెవెల్లో రప్ప తీసుకెళ్లిపోయారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ఒక యుద్ధంలాగా మారిపోయింది ఆన్ ఫీల్డ్. ఇంకా రివ్యూ వచ్చేసరికి టీమిండియా తరఫున ఓవరాల్గా 3 సిక్సెస్ మాత్రమే కొట్టారు. అందులో రిచా ఘోషే 2 సిక్సెస్ కొట్టింది. కానీ టీమిండియా తరఫున పాకిస్తాన్పై ఒక్కళ్ళు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. అదే నాకు చాలా పెద్ద షాకింగ్ మూమెంట్గా మారిపోయింది. టీమిండియా బ్యాటింగ్ అంతా ఓకే, అందరూ ప్లేయర్స్ యావరేజ్ అని చెప్పాలి. కానీ ఫినిషింగ్లో మాత్రం రిచా ఘోష్ అద్దరు కొట్టేసిందని చెప్పాలి. 2 సిక్సెస్తో ర్యాంప్ ఆడిచ్చింది. ఊర్రమాస్ 4లు. తన క్యామియో అయితే హైలైట్ అనే చెప్పాలి. లేకపోతే స్కోరు జస్ట్ 210 220 దగ్గరే ఆగిపోయేది. పాకిస్తాన్ వాళ్ళకి వేరే లెవెల్ కాన్ఫిడెంట్తో మొదలెట్టేసేవాళ్ళు. టీమిండియా తరఫున చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఫస్ట్లో దిగిన ప్రతి ఒక్కళ్ళు 8 మెంబర్స్ వరకు 2 డిజిట్ కొడుతూనే ఉన్నారు. 20+, 30+, 40+ లెక్క. కానీ ఒక్కళ్ళు కూడా 50 చేయలేదనుకో, బట్ ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. రిచా ఘోష్ ఈజ్ ద హైలైట్ థింగ్ ఇందులో. ఇంకా 247 రన్స్కి లాస్ట్ బాల్కి వికెట్ పడింది. సో టీమిండియా ఆల్అౌట్ అయింది. ఇంకా పాకిస్తాన్ వాళ్ళు దిగారు మామ. మొట్టమొదటి వికెటే రన్అట్ రూపంలో వచ్చింది. అది కూడా హైలైట్ కాంట్రవర్సీ. వికెట్స్కి బాల్ తగిలే టైంకి బ్యాట్ కానీ తన బాడీ కానీ పాపింగ్ క్రీజ్లో లేదు. సో అవుట్గా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఓవర్ యాక్షన్ చేసే ఫాతిమా సనా క్యాప్టెన్ బాగానే ఓవర్ యాక్షన్ చేసింది. అది నాట్ అవుట్ అది ఇదని. బట్ దేర్ ఈస్ నో యూస్. ఇంకా ఆ తర్వాత ఓపెనర్ మాత్రం చాలా అద్భుతంగా ఆడింది. పాకిస్తాన్ ప్లేయర్ సిద్రా అమీన్. తను మాత్రం 81 రన్స్తో అవుట్ అయిపోయింది. కానీ ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్. ఇంకా రిమైనింగ్ అంతా అంతంత మాత్రమే. తెలిసిందే కదా, ఆల్రెడీ ఇండియా గెలిచిద్దని తెలుసు. కానీ మినిమం ఫైట్ అన్నా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఫైట్ లేదు, ఏమీ లేదు. 1 సైడ్ చేసేసారు మ్యాచ్నైతే. బౌలింగ్ యూనిట్లో అయితే క్రాంతి గౌడ్ తనైతే హైలైట్ అనే చెప్పాలి. అద్భుతంగా వేసింది బౌలింగ్లో. సో బ్యాటింగ్లో రిచా ఘోష్ అయితే, బౌలింగ్లో క్రాంతి గౌడ్. వీళ్ళిద్దరూ నన్ను ఇంప్రెస్ చేశారు మామ ఈ మ్యాచ్లో. ఇంకా రిమైనింగ్ అంతా టీమిండియా కోసం చాలా అంటే చాలా అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేశారు. ఇది ఓవరాల్గా రివ్యూ.